అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 3వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు కూడా అర్జునుడు చెతికెళ్ళి పడిపోయి యుద్ధం చేయలేనని శ్రీకృష్ణుడితో చెప్తే శ్రీకృష్ణుడు అర్జునునికి ఆన్సర్ చేస్తున్నాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. ఇంతకు ముందు శ్లోకంలో అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, నువ్వు ఇలాంటి టైంలో నువ్వు అలాగా అధైర్యపడిపోతే ఎలాగా అని. దానికి కంటిన్యూషన్ అన్నమాట ఇది. శ్లోకం చదువుకుందాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. దీని అర్థం తెలుసుకుందాం. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. ఇక్కడ ఈ శ్లోకం తాలూకా డీటెయిల్ మీనింగ్ మనం తెలుసుకున్నాం. ఇక్కడ పార్థ అను సంబోధనతో పాటు క్లైబ్యమును పొందకుము, ఇది నీకు ఉచితము కాదు అని వాక్యముల అంతరార్థం ఏమిటి? అసలు ఫస్ట్ క్లైబ్యము అంటే ఏంటో తెలుసుకుందాం మనం. క్లైబ్యము అంటే పిరికితనము. అంటే ఒకప్పుడు పిరికితనము అంటే పురుష లక్షణం కాదు అన్నట్లు కదా, అందుకని నపుంసకత్వము అని కూడా అర్థం వస్తుంది అనమాట క్లైబ్యము అంటే. అలాగే పార్థ అనే పేరు ఎందుకు వచ్చింది అర్జునుడికి అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. కుంతికి మరొక పేరు పృథ, ఆమె వీరమాత. శ్రీకృష్ణ భగవానుడు కౌరవ పాండవులకు సంధి చేయుటకై దూతగా హస్తినాపురమునకు వెళ్ళినప్పుడు తన మేనత్త అయిన కుంతితో కలిశాను. ఆ సమయమున కుంతి శ్రీకృష్ణుని ద్వారా అర్జునునకు వీరోచితమైన ఒక సందేశమును పంపెను. అందు విదుల అను మరియు ఆమె కుమారుడైన సంజయుని ఉదాహరణముగా చూపుచు యుద్ధమునకై అర్జునుని ప్రోత్సహించెను. కనుక ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పార్థ అని బోధించి కుంతీదేవి యొక్క క్షత్రియోచితమైన ఆ సందేశమును అతనికి జ్ఞప్తికి తెచ్చను. పై 2 వాక్యముల ద్వారా నీ తల్లి వీరమాత, నీవు వీరుడవు, నీకు ఈ పిరికితనము ఏ విధముగాను తగదు అని సూచించను. గొప్ప మహారథులైన వారి హృదయములలో కంపము పుట్టించునట్టి సాటి లేని నీ శౌర్యం ఎక్కడా? ఈ దీనస్థితి ఎక్కడ? నీ శరీరము గగుర్పాటు చెందినది, వణుకుచున్నది, గాంధీవము జారిపోచున్నది, చిత్తము విషాదగ్రస్తమై భ్రమకు లోనైనది. ఇట్టి